మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఇక్కడ పేద ప్రజల చేత వాళ్ళ సమస్యల్ని తెలుసుకునేందుకు అధికారులను పిలిపించి అర్జీలు తీసుకునేటువంటి పనిని కూడా ఆయన మాకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మీటింగ్ మేము పెడుతూ ఉన్నాం. మేము ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, న్యాయంగా చట్ట ప్రకారంగా వచ్చేటివన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు ప్రతి దగ్గర అన్ని క్యాస్టులకి గతంలో చాలా కులాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ ఎక్కడ కూడా ఒక పైసా కూడా లోన్ ఇచ్చేటువంటి అతిగతి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రావడం అన్ని కులాలకి ఈ రోజు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చేసి అందరూ కూడా అర్హులందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా ఇంకా రాలేదు. అవి కూడా ఒక 10-15 రోజుల్లో కూడా లోన్లు కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన లోన్లు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఇన్ని కూడా ముఖ్యంగా గుడిలో ఉన్నటువంటి పేద ప్రజలు ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఏదైతే విభజన హామీలో ఉన్నటువంటి రైల్వే జోన్ కూడా నిన్న కేంద్రం ప్రకటించింది, మీరు చూస్తుంటారు. నిజంగా ముఖ్యమంత్రి గారి తరఫున మేము కూడా ప్రధానమంత్రి గారికి ఎన్డీఏ కూటమి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కుర్చీకి సంబంధించినటువంటి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఎకరాకి 8 లక్షల రూపాయల లెక్కన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క నష్టపరిహారాన్ని ప్రకటించాలనే బాబు గారి చిత్రపటానికి, పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి, లోకేష్ గారి చిత్రపటానికి, అనగారి సత్యప్రసాద్ గారి చిత్రపటానికి, ముఖ్యంగా దీనికంతా కారకులు మా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు, ఆయన చిత్రపటానికి అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా నిన్న పాలాభిషేకాలు చేసిన విషయం కూడా మెంటల్ పిలిచి చెప్పి తెలియజేస్తున్నా. ఆ కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పేద ప్రజల విషయంలో స్పందిస్తున్నారు. చాలా సంతోషం. ఈ రోజు 8 లక్షలు వచ్చాయంటే ఆయన కృషి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ మాట ప్రకారం వాళ్ళందరికీ కూడా ఈ రోజు నష్టపరిహారం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆర్ఎండ్ రోడ్లు మొత్తం గుంటలు అయిపోయింది 5 సంవత్సరాలు. దయచేసి ప్రజలందరూ గమనించండి. ఈ రోజు ఆ గుంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ గుంట్లన్నీ కూడా పూర్తి చేయమని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం.